హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ ముందుకు ఒక మంచి అప్డేట్ తీసుకొచ్చాను. ఇది జూనియర్ అసిస్టెంట్ సంబంధించి తెలంగాణలోని అన్ని డిస్టిక్లో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, కాపీస్ట్, ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ సంబంధించిన నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. సో ఆ నోటిఫికేషన్స్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. సో అంతకన్నా ముందు మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పక్కనే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మనం వీడియోలోకి వెళ్తే, ఇది మనకి రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ ద తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్. సో ఇది అన్ని డిస్టిక్లోని జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ సంబంధించిన నోటిఫికేషను. సో మనం ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే మనకి పే స్కేల్ కూడా 24,280 రూపీస్ నుంచి స్టార్టింగ్ బేసిక్ పే ఇది. సో ఇది ఈక్వల్ టు గ్రూప్ 4 లెవెల్ శాలరీ ఇది. సో ఇది ఒక మంచి అవకాశం. ఎవరైతే గ్రూప్ 4లో మిస్ అయ్యారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే, ఈ నోటిఫికేషన్ మనకి నిన్న రిలీజ్ అయింది 19/1/2026. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ మనకి 24th జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే 13th ఫిబ్రవరి వరకు మనకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునే వీలుంది. సో దీని ఎగ్జామ్ కూడా మనకు టెంటేటివ్ డేట్ ఇచ్చిండు. ఎగ్జామ్ డేట్ టెంటేటివ్ డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఏప్రిల్ 2026లో మనకి దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఇది ఎలా అప్లై చేయాలి, దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ ముందుగా మనం చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చిండు. మస్ట్ హ్యావ్ పాస్డ్ బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ. సో మీకు బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అలాగే మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ కంప్యూటర్ ఆపరేషన్ కూడా ఉండాలి. అండ్ అలాగే ఎవరికైనా హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ ఇచ్చిండు. సో ఇక్కడ లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ అయితే చూసుకున్నట్లయితే మనకి మన తెలంగాణ స్టేట్, సో ఇక్కడ తెలుగు మాట్లాడతాం కాబట్టి తెలుగు వస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్, చాలామంది ఏజ్ లిమిట్ అడుగుతారు. ఏజ్ లిమిట్ ఇక్కడ చూసుకుంటే మనకు యాజ్ ఆన్ 1/7/2026 candidate must have the age of 18 years and must not have the complete the age of 46 years. సో మినిమం 18 years అండ్ మ్యాక్స్ 46 years వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ ఇచ్చేసాను. మనకి ఎగ్జామినేషన్ కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఓఎంఆర్ ఉండదు. సో గ్రాడ్యుయేషన్ లెవెల్లో పేపర్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఏం క్వశ్చన్స్ వస్తాయి కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేసిండు. అండ్ దీనికి సంబంధించిన సిలబస్ చూసుకున్నట్లయితే మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్ పేపరు అండ్ 120 minutes టైం ఉంటుంది. సో మనకి ఇక్కడ మనకి క్లియర్గా చూసుకున్నట్లయితే ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ ఇంకోటి మనం చూసుకున్నట్లయితే ఎవరికైతే మ్యాథ్స్, రీజనింగ్ సబ్జెక్ట్స్లో వీక్ ఉంటారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఓన్లీ జీకే అండ్ ఇంగ్లీష్ క్వశ్చన్స్తో ఎగ్జామ్స్లో వస్తుంది. సో ఇది ఒక మంచి అవకాశం, తప్పకుండా అప్లై చేయండి. సో ఇక్కడ మనం ఎగ్జామినేషన్ ఫీ చూసుకున్నట్లయితే అప్లికెంట్ హూ బిలాంగ్ టు ఓసీ అండ్ బీసీ కేటగిరీస్ హ్యావ్ టు పే అన్ అమౌంట్ ఆఫ్ 600 రూపీస్ అని ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ పర్సన్ విత్ డిజబిలిటీస్ క్యాండిడేట్స్ హ్యావ్ టు పే 400 రూపీస్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసాను. సో ఇది చూసుకోండి ఎగ్జామినేషన్ ఫీ ఇది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు డిస్టిక్ వైస్ వేకెన్సీ ఇచ్చిండు. సో ఇది డిస్టిక్ పోస్ట్ కాబట్టి మీది లోకల్ ఏ డిస్టిక్ వస్తుందో ఆ డిస్టిక్లోనే అప్లై చేయండి. ఎందుకంటే వేరే డిస్టిక్కి మీరు అప్లై చేస్తే నాన్ లోకల్ కింద పరిగణించబడతారు. సో నాన్ లోకల్ ఓన్లీ ఓపెన్ కోటాలో 5% ఉంటుంది. సో మీరు తప్పకుండా మీ 1 to 7th క్లాస్ ఎక్కడైతే ఉంటుందో, ఏ డిస్టిక్లో ఉంటుందో అదే డిస్టిక్ మీరు లోకల్ అవుతారు కాబట్టి అదే డిస్టిక్లో వేకెన్సీస్ చూసుకొని అప్లై చేయండి. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఇక్కడ ఆదిలాబాద్లో చూసుకుంటే మనకి ఈడబ్ల్యూఎస్లో కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది. ఓసీ ఎక్స్ సర్వీస్ మెన్ ఇచ్చిండి ఒక పోస్ట్ ఉంది. బీసీసీ 1, ఎస్టీ 1, టోటల్గా 4 పోస్టులు ఉన్నాయి. ఇలాగా మీ డిస్టిక్లో చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. సో ఇది జూనియర్ అసిస్టెంట్ సంబంధించిన నోటిఫికేషన్. ఇలాగే మీకు కాపీయిస్ట్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి. అవి 10th అండ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న అప్లై చేయొచ్చు. సో మీరు ఒకసారి ఆ నోటిఫికేషన్స్ కూడా చెక్ చేసుకోండి. మీకు
ఒకవేళ జూనియర్ అసిస్టెంట్లో మీ డిస్టిక్లో వేకెన్సీస్ లేకుంటే రికార్డ్ అసిస్టెంట్ చూడండి, లేదా టైపిస్ట్ దాంట్లో చూడండి. మీకు ఏ కేటగిరీ పోస్ట్ అయితే అవైలబుల్ ఉంటే ఆ కేటగిరీ పోస్ట్కి మీరు అప్లై చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.